రష్యా ఉక్రెయిన్ వార్లోకి రఫేల్ యుద్ధ విమానం అడుగుపెడుతోంది. వార్ నేపథ్యంలో పైచేయి సాధించడానికి ఉక్రెయిన్ ఫ్రాన్స్తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే ఏకంగా 100 అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేయనుంది. ఓవైపు శాంతి ఒప్పందానికి చర్చలకు సిద్ధం అంటూనే మరోవైపు యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తోంది ఉక్రెయిన్. దీంతో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. నిజానికి రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. దాదాపు 4 ఏళ్లుగా భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగే సూచనలైతే కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు పుతిన్తో డొనాల్డ్ ట్రంప్ అలస్కాలో కలిసినప్పటికీ ఆ తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. అయితే ఇప్పటికే ఈ వార్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, మరింత మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే రష్యాపై ఎలాగైనా సరే విజయం సాధించాలని భావిస్తున్న ఉక్రెయిన్ ఈ వార్లోకి రఫేల్ జెట్స్ను దించేందుకు రెడీ అయింది. నిజానికి రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ సైనిక సామర్థ్యం తక్కువే, కానీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోరాడుతోంది ఉక్రెయిన్. రీసెంట్గా ఫ్రాన్స్తో భారీ డీల్ కుదుర్చుకుంది. ఏకంగా 100 రఫేల్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఆ రెండు దేశాల మధ్య డీల్ కూడా సెట్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్తో ఉద్దేశ లేఖపై ఉక్రెయిన్ సంతకం కూడా చేసింది. రీసెంట్గా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఫ్రాన్స్లో పర్యటించారు. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య భారీ ఒప్పందం అయితే కుదిరింది. రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలో తమ వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది ఉక్రెయిన్. నిజానికి రష్యాతో వార్ స్టార్ట్ అయిన తర్వాత జెలెన్స్కీ ఫ్రాన్స్కు వెళ్లడం ఇది 9వ సారి. ఇక ఈ భారీ డీల్ను ఉక్రెయిన్ రాయబార కార్యాలయంతో పాటు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఆఫీస్ కూడా నిర్ధారించింది. అయితే ఈ డీల్ కేవలం ఫైటర్ జెట్లకు మాత్రమే పరిమితం కాలేదండి. ఇందులో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, బాంబులు, డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇకపోతే ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ తయారు చేస్తున్న రఫేల్ ఫైటర్ జెట్స్ ఎంతో పవర్ఫుల్ అనే విషయాన్ని స్పెషల్గా చెప్పాల్సిన పని అయితే లేదు. ఒకసారి రఫేల్ రంగంలోకి దిగిందంటే వారు వన్ సైడే. దీనికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూరే నిదర్శనం. రఫేల్ దెబ్బకు పాక్ కకావికలమైపోయింది. ఈ క్రమంలో రష్యాతో సుమారు 4 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ఇప్పుడు ఏకంగా 100 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈ రఫేల్ జెట్స్ అందుబాటులోకి వచ్చాక ఉక్రెయిన్ రష్యా వారి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో సుమారు 3 లక్షల మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మిలియన్ మంది గాయపడ్డారు. ఒక్క రష్యా ఆర్మీలోనే సుమారు 3 లక్షల మంది సైనికులు చనిపోయారని తెలుస్తోంది. రీసెంట్గా ఇరు దేశాల మధ్య 151 ఘర్షణలు జరిగాయి. ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలే టార్గెట్గా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇందులో థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. దీంతో పలు సైనిక స్థావరాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అటు ఉక్రెయిన్ రష్యన్ సైనిక లక్ష్యాలే టార్గెట్గా ప్రతిదాడులు కూడా చేస్తోంది. ఇదిలా ఉండగానే దాదాపు 1200 మంది ఉక్రెయిన్ ఖైదీలు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం. అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ప్రధాన కారణాలేంటో కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఉక్రెయిన్ను మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దన్నది రష్యా డిమాండ్. కానీ దీన్ని అగ్రరాజ్యం అమెరికాతో పాటు నాటో ఒప్పుకోలేదు. నిజానికి ఉక్రెయిన్ గతంలో రష్యాలోని ఒక భాగమే, కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటే పశ్చిమ దేశాలు రష్యాను ముట్టడిస్తాయని వాదిస్తోంది. తమ భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోకూడదని చెబుతోంది. క్యూబాలో సోవియట్ క్షిపణులను అమెరికా ఎలా వ్యతిరేకించిందో సేమ్ అదే విధంగా రష్యా కూడా తన బార్డర్లో నాటో సైనిక స్థావరాలు ఏర్పడ్డాన్ని వ్యతిరేకిస్తోంది. అంతేకాదు 2014లో క్రిమియాను ఆక్రమించిన రష్యా తన దేశంలో విలీనం చేసుకుంది. ఈ తర్వాత డాన్బాస్ ప్రాంతంలో రష్యా సపోర్ట్ ఉన్న మిలిటెంట్ గ్రూప్స్ ఉక్రెయిన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటాన్ని స్టార్ట్ చేశాయి. దీంతో పాటు ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కును రష్యా గౌరవించకపోవడం కూడా ఈ వార్కు మరో కారణమని చెప్పాలి. రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం నాటోలో చేరాలనే భావిస్తోంది. ఈ క్రమంలోనే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టేసింది. ఆ సమయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నప్పటికీ యుద్ధం వరకు అడుగులు పడవు అని అంతా భావించారు. కానీ వారిప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి చర్చలు చాలాసార్లు జరిగాయి. రీసెంట్గా జూన్లో టర్కీలోని ఈస్తాన్బుల్ వేదికగా కూడా చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేదు. రష్యా తాను ఆక్రమించుకున్న భూములను ఇవ్వాలని కోరుతుండగా ఉక్రెయిన్ అణుభద్రత, ఇంధన భద్రత, ఆహార భద్రత వంటి 10 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను ముందుకు తెచ్చింది. అలాగే ఐరోపా దళాలను ఉక్రెయిన్ భూభాగంలో శాంతి భద్రత బలగాలుగా నియమించాలని కోరుతోంది. దీనికి రష్యా అంగీకరించకపోవడంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారీ ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. కానీ యుద్ధాన్ని ముగించడానికి రష్యా మొండిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ యుద్ధాన్ని ఆపుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ ఆయన సైతం శాంతి ఒప్పందం కుదర్చలేక ఆపసోపాలు పడుతున్నాడు.
ట్రంప్ ఎన్ని విధాలుగా సర్ది చెప్పినా ఆఖరికి బెదిరించే ప్రయత్నాలు చేసినప్పటికీ పెడచెవిన పెడుతోంది రష్యా. సో వ్యూవర్స్, మీరేమంటారు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏదో ఒక రోజు ఆగిపోతుందా, లేకపోతే ఈ 100 రఫేళ్లు యుక్రెయిన్ కొన్న నేపథ్యంలో ఇంకా ఇది ఎస్కలేట్ అయి మితిమీరి ఇంకా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఇటు రష్యా ఉక్రెయిన్ లో ఉన్నాయా? మీరేమంటారో కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.